ఒక సంతకం రాష్ట్ర దిశ దశలనే మార్చేసింది. ఒక సంతకం రైతన్నను విద్యుత్ ఛార్జీల నుంచి విముక్తి చేసింది. ఒక సంతకం లక్షలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఆ సంతకం పురుడు పోసుకొని నేటికి సరిగ్గా 9 ఏళ్లు. ప్రజల తలరాతను మార్చిన ఆ సంతకంపై స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం హయాంలో దిగజారిన వ్యవసాయాన్ని పండగలా మార్చింది ఈ సంతకం. రైతు కంట కన్నీరు కారితే అది రాష్ట్రానికే అరిష్టమని నమ్మిన నేత వైఎస్ఆర్. అందుకే తొలి సంతకం ఉచిత విద్యుత్తుపై పెట్టారు. రైతు రుణాలు మాఫీ చేశారు. ఆ చరిత్రాత్మక ఘట్టానికి 9 ఏళ్లు. రాష్ట్రంలో 9 ఏళ్ల చంద్రబాబు పాలనకు తెరపడటానికి కారణమైన ప్రధాన సమస్య కరెంటు. వైఎస్ పాలనా పగ్గాలు చేపట్టడంలో అదే కీలక పాత్ర పోషించింది. ఈ సమస్యపైనే ప్రజలు వైఎస్ కు పాదయాత్రలో చెప్పుకున్నారు. వేలాపాల లేని కరెంటు కోతలు, అడ్డు అదుపు లేని కరెంటు బిల్లులతో సామాన్య జనం ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్న రోజులవి. వ్యవసాయానికి కరెంటు అందక పొలాలు బీళ్లు వారితే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేని అన్నదాతలు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. ప్రజలకు కరెంటు కష్టాలు తీర్చేందుకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు హామీనిచ్చారు దివంగత మహానేత వైఎస్. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్తు ఫైలుపైనే చేసి ఓ చరిత్ర సృష్టించారు. గృహ వినియోగదారులకు కూడా ఇక నుంచి ఛార్జీలు పెంచేది లేదని వైఎస్ భరోసానిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 5 ఏళ్ల పాటు మాటను నిలబెట్టుకున్నారు. ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను ఎన్నో చేశారు. వైఎస్ పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా అటకెక్కిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మరణించిన క్షణం నుంచి ఉచ్చు బిగిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు స్ఫూర్తినే అక్షరాలా అమలు చేస్తున్నారు కిరణ్. మహానేతలోని విలువలు, విశ్వసనీయతను నేడు ప్రజలు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో చూస్తున్నారు. నాడు మహానేత ఇచ్చిన భరోసానే నేడు జననేత ఇచ్చారు. ప్రజల కోసం ఎన్నో దీక్షలు చేపట్టారు. జననేత ప్రజలతో మమేకమవుతుండటం, రాజన్న బిడ్డకు ప్రజల నీరాజనాలు పట్టడం చూసిన పాలక ప్రతిపక్షాలకు గుబులు పుట్టింది. కుమ్మక్కు కుట్రలతో జననేతను 4 గోడల మధ్య నిర్బంధించారు. మళ్లీ రాజన్న పాలనతోనే తమ కష్టాలు పోతాయంటున్నారు ప్రజలు.